హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పప్పు తెలుగు వ్లాగ్స్. ఈ రోజు అయితే మీ ముందుకు ఒక మంచి వీడియో అయితే వచ్చేసానండి. అదేంటంటే నేను చెప్పను, మీరే చూసేయండి. మీకు చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. ₹1 కూడా ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చండి. ఇది మనం వేస్ట్ అని పడేసే వాటితో అయితే చేసుకోవచ్చు. ఇదైతే డేట్స్ వస్తాయి కదండి, ఖర్జూర వస్తుంది కదా, ఆ బాక్సు. ఇదైతే డిస్పోజబుల్ కర్రీస్కి అది వస్తూ ఉంటాయి కదా, బిర్యానీస్ కానీ కర్రీస్ కానీ, అటువంటి స్మాల్ సైజ్ బాక్స్ అండి. దీనికి సరిపడా చిన్న బాక్స్ అయితే తీసుకోవాలి. తర్వాత ఇటువంటి బాటిల్స్ ఉంటాయి కదండి మన దగ్గర, లిక్విడ్ బాటిల్స్ ఉంటూ ఉంటాయి కదా, ఏదన్నా లోషన్స్ కానీ క్రీమ్స్ కానీ ఏమన్నా సోప్స్ కానీ ఇటువంటి జెల్స్ ఉంటాయి కదా, వాటికి ఇలాగా పంపింగ్ ఉండేది తీసుకోవాలి మనం. ఇదైతే మా ఇంట్లో ఒకటి ఉంది, ఆ బాటిల్ అయితే తీసుకున్నాను నేను. ఈ రెండు దానికి బాక్స్ ఈ 3 ఉంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా ఈజీ, సింపుల్గా మీరు 10 మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు. ఇది నేను ఒక్కచోట కూడా మీకు బోర్ కొట్టకుండా చాలా త్వరగా అయిపోయేలా అయితే చేశానండి. ఇటువంటి ఆర్గనైజర్ అయితే మాత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఉండాలి. ఇది కొనుక్కోవాలంటే చాలా కాస్టే ఉంటుందండి, కానీ అలా కొనుక్కోలేకుండా మనం కూడా చాలా ఈజీగా ఇంట్లో అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ బాక్స్ ఉంది కదా, ఆ డేట్స్ బాక్స్ పైన అయితే ఈ స్మాల్ సైజ్ బాక్స్ అయితే పెట్టాలి. పెట్టి ఫస్ట్ రౌండ్గా సర్కిల్ అయితే గీసుకోవాలండి. అలా రౌండ్గా సర్కిల్ అయితే గీసుకోవాలి. ఫస్టే పెద్దది గీసేసుకుంటే మళ్ళీ మనకు లూజ్ అయితే అయిపోతుంది. అందుకు ఫస్ట్ అయితే మాత్రం కరెక్ట్ సైజే గీసుకోవాలి. మనం అలాగా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసి తీసేసి మనం చక్కగా మూత తీసేయాలి. తర్వాత ఇది కూడా అలాగే పెట్టాలండి. ముందు అది అయిన తర్వాత ఏదో చూపిస్తాను. చూసారు, అలా దీనికి పైప్ కూడా ఉండాలన్నమాట. ఎందుకంటే మనకు పంప్ చేస్తే లోపల బయటకు వచ్చేలా అయితే ఉండాలి. ఇటువంటి ఇప్పుడు అందరింట్లో కూడా ఉన్నాయి కదా, ఏదైనా వేస్ట్గా పడేస్తాం కదా, ఇవన్నీ అక్కర్లేదు. ఏదైనా అయిపోయిన తర్వాత అన్నీ బయట పడేస్తూ ఉంటాము. దాంతోనే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే చాక్ అయితే వేడి చేసి కట్ చేయాలండి. నేను ఈ చాక్ అయితే మాత్రం ఈ డిఏవేస్గా పెట్టుకున్నాను, అందుకే నల్లగా ఉంది. అదైతే ఇంకా అలాగే ఉంటుంది, పోవట్లేదు. ఈ కింద బాక్స్ పక్కకి పెట్టి పైన మూత ఉంది కదా, ఆ మూత తీసుకుని మనం చాక్ వేడి చేసుకుని అలా సర్కిల్ మార్క్ చేసాం కదా, అలా అయితే నీట్గా కట్ చేసేసుకోవాలి. గ్యాస్ పైన కానీ క్యాండిల్ పైన కానీ చాకు పెట్టి వేడి చేస్తూ అయితే కట్ చేసుకుంటే చాలా సులువుగా ఉంటుంది. కొంచెం కొంచెం రౌండ్లోనే గీయాలండి, పక్కకైతే వెళ్ళిపోకుండా నెమ్మదిగా గీసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. మనం ఇలా రౌండ్గా కట్ చేసి ఆ పీస్ అయితే తీసేయాలి. ఆ ప్లేస్లో బాక్స్ అయితే పట్టాలండి. ఒకవేళ బాక్స్ కానీ వెళ్ళకపోతే కొద్దిగా చాకు వేడి చేసి రౌండ్గా చాకు వేడితో రౌండ్గా ఇలా అంటే చాలు, మనం ఏం కట్ చేయక్కర్లేదు, సరిపోతుంది. అలా అయితే టైట్గా పడుతుందండి. పెద్ద సైజు హోల్ కనుక పెడితే చాలా లూజ్గా అయితే ఉంటుంది అది. అందుకోసం మనం కొద్దిగా అది టైట్గానే పెట్టాలి, ఫిక్స్ చేసేయాలన్నమాట. అలా మనం టైట్గా బాక్స్ అయితే అలా లోపలికైతే ఇన్సర్ట్ అయిపోయి ఉండాలి. ఇంకా కొద్దిగా కిందకి వెళ్తుందంటే పగిలిపోకుండా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. ఇది చేయడము చాలా ఈజీ. తర్వాత మనం వాష్ చేసుకుని వాడడం కానీ, వాడిన తర్వాత మళ్ళీ వాష్ చేయడానికి కానీ చాలా ఈజీగా ఉంటుందండి. చాలా సులువుగా కూడా చేయొచ్చు దీన్ని. అలా చేస్తాం చక్కగా సరిపోయింది కదా. నాకైతే అన్నీ వైట్ కలరే దొరికినాయి. వైట్ లేకపోయినా బ్లాక్ అన్నా పెట్టుకోవచ్చండి, ఏ కలర్ పెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడైతే అక్కడి వరకు చేస్తాం కదా. నెక్స్ట్ దీనిపైన క్యాప్ వరకు అయితే మాత్రం వేడి చేసి అయితే కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చేసిన పొరపాటు కూడా ఒకటి మీకు చూపిస్తాను, ఎలా చేయకూడదో కూడా చూపిస్తాను, మీకు ఒక్కసారి చూసేయండి. ఇప్పుడు కూడా చాకు వేడి చేసి అలా రౌండ్గా అయితే కట్ చేస్తాను నేను. కొన్ని బాటిల్స్కి అక్కడ హెడ్ దగ్గర చుట్టూ కొద్దిగా పెద్దది ఉండాలండి. ఎందుకంటే లోపల పెడితే బయటకు అయితే లూజ్గా అయితే వచ్చే కూడా చాలా టైట్గా అయితే ఫిక్స్ చేయాలి. కానీ అలా కట్ చేసి చాలా తప్పు చేశాను, అలా చేయకూడదు. నాకు వేరే డబ్బా ఇంకొకటి ఉంది కాబట్టి మళ్ళీ అయితే నేను కట్ చేసి పెట్టానండి. అది ఎలా కట్ చేసి ఏంటన్నో చూపిస్తాను చూడండి. చక్కగా ఇది కూడా ఇలా పెట్టేసి మనం రౌండ్గా మార్క్ అయితే చేసేసుకోవాలి దీనికి కూడా.
ఇక్కడ కూడా చాక్ వేడి చేసి హోల్ అయితే పెట్టేసుకోవాలి. ఇదైతే రివర్స్లో లోపల నుంచి అయితే ఇలా పైకి పెట్టాలండి, థ్రెడ్ పైకి వచ్చేలాగా. కానీ హోల్ అయితే పెద్దదయ్యి, హోల్ కరెక్ట్గానే ఉంది కానీ చుట్టూ ఉంది కదా, ఎడ్జ్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండాలి, అది లేదు నెక్ దగ్గర. దానికోసం అదైతే నాకు పనికి రాలేదు, అందుకని ఇంకోటి అయితే కట్ చేశాను నేను. ఆ బాటిల్ నెక్ కట్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా ఉంచి అయితే కట్ చేసుకోండి. ఇదైతే ఇలా ఉంది కదా, ఇదైతే ఇలా వెళ్ళిపోతుంది. చిన్నది కట్ చేసిన సరే అక్కడ చుట్టూ ఎడ్జ్ లేదు కాబట్టి అలా వెళ్ళిపోతుంది. ఎడ్జ్తో ఉంటే ఎలా కట్ చేసుకున్నానో చూపిస్తాను. ఆ పీస్ కూడా మీరు చూడండి. నేను చేసిన మిస్టేక్ మీరైతే అస్సలు చేయొద్దు. చూసారా, సైడ్స్ అయితే ఇలా ఉంచాను నేను ఈసారి పీసు. బయటకు అయితే జారిపోకుండా ఉంటుంది, చాలా టైట్గా అయితే ఫిక్స్ అవుతుంది. ఇలా చేయొద్దు, ఇలాంటి పొరపాటు మీరు చేయొద్దు అనేది మాత్రం మీకు చూపిస్తున్నాను నేను. ఇటువంటి చేసేటప్పుడు ఒక్కసారికి ఏది సక్సెస్ అవ్వదండి. ఆ మిస్టేక్స్ అన్నీ మేము చేసిన తర్వాత చక్కగా అంతా వచ్చిన తర్వాత మీకు చూపిస్తాము, కానీ నేను మిస్టేక్స్ కూడా మీకు చూపిస్తున్నాను అలా చేయొద్దు అని. ఇప్పుడైతే ఇలా థ్రెడ్ అయితే తిప్పేసి టైట్గా పెట్టుకోవాలి. అలా ఫిక్స్ అయిపోతుందండి. ఇంకా అదైతే అసలు లూజ్ అవ్వదు, ఊడిపోదు అనమాట. ఇది మాత్రం బాక్స్కి ఇటుపక్క అయితే తిప్పి పెట్టుకోవాలండి లిడ్కి. ఎందుకంటే అక్కడ మనం మళ్ళీ బాక్స్ ఫిక్స్ చేస్తాం కదా, ఇవన్నీ ఊడిపోకుండా ఉండాలంటే కనుక ఫెవిక్విక్తో మనం చుట్టూ కొద్దిగా అంటించేస్తే టైట్గా అయితే అతుక్కుపోతుంది, అసలు ఊడదు. చూసారా, నేను చెప్పినట్టు క్లిప్పింగ్లో నేను చూపించినట్టు అయితే చేయండి మీరు కూడా. అది అలా ఫిక్స్ చేసిన తర్వాత ఈ బాక్స్ కూడా ఇలా టైట్గా ఫిక్స్ చేసి దీనికి కూడా చుట్టూ వెవికి వేసేస్తే చాలా టైట్గా అయితే ఉంటుంది. మనం పంప్ చేస్తే ఆ బాక్స్లో పడి ఇలా కొద్దిగా దగ్గరగా అయితే మాత్రం రెండు పెట్టుకోవాలి, దూరంగా అయితే పెట్టుకోకూడదు. అది ఫస్ట్ మనం చూసుకున్నప్పుడు అయితే పెట్టుకోవాలి. లిడ్ పెద్దది ఉంది కదా అని దూరంగా అయితే పెట్టకూడదండి. బాక్స్లో మాత్రం మనం పంప్ చేస్తే బాక్స్లో అయితే పడాలి. సరే, కింద పైప్ అయితే మాత్రం చిన్నగా కట్ చేసుకోవాలి, మన బాక్స్లో పట్టి అంతే కట్ చేసుకోవాలి. పెద్ద అయితే మూత పెట్టడానికి అవ్వదు కాబట్టి కరెక్ట్ సైజ్ మనం చూసుకుని ఒక్కసారే కట్ చేయకుండా 2-3 సార్లు కింద కట్ చేసి కరెక్ట్ సైజ్ సరిపోయేలా అయితే చూసుకోవాలి. ఇప్పుడు ఇలా అయితే తయారైంది కదా, ఇది ఒక ఆర్గనైజర్ అండి. డిష్ వాష్ జెల్ అది వేస్తూ ఉంటాం కదా గిన్నెలు అవి కడగడానికి, అటువంటి దీంట్లో వేసి ఎలా పంప్ చేసి వాటర్ వేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుందండి ఇది మీకు. దీంట్లో అయితే నేను లిక్విడ్ అయితే వేసేసాను. వేసేసి మనం మూత అయితే పెట్టేసుకోవాలి టైట్గా. చూసారా, మంచి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇవి మనం తినేసి బయట పడేసేవండి, ఇవన్నీ కూడా ఈ బాక్స్ అన్నీ కూడా బయట వేస్తూ ఉంటాము. ఎలా పంప్ చేస్తే అలా అయితే మనకు బయటకు వస్తుంది లిక్విడ్. దాంట్లో అయితే మనం కొద్దిగా వాటర్ వేసి కలుపుతూ ఉంటాం కదా, అలా వాటర్ వేసేసి చక్కగా మిక్స్ చేసుకుని మనం డిషెస్ అయితే కడిగేసుకోవచ్చు శుభ్రంగా. చాలా ఈజీ ఆర్గనైజర్ అండి. ఇది ఉన్న చోట చాలా క్లీన్గా అయితే ఉంటుంది, షింక్ దగ్గర అయితే కూడా చాలా క్లీన్గా అయితే ఉంటుంది. చూసారా, మనలో అయితే ప్లేట్స్ అవి కానీ బౌల్స్ కానీ గ్లాస్ కానీ చక్కగా కడుక్కొని అయితే పక్కన పెట్టేసుకోవచ్చు. మనం జెల్ కోసం లిక్విడ్ కోసం ఒకటి, జెల్ కోసం ఒక బాటిల్ పెడుతూ ఉంటాం కదా, ఆర్గనైజర్ ఇలా తయారు చేసి పెట్టుకుంటే మాత్రం మనకు చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుందండి. మీరు దీనికి కావాలంటే ఈ కలర్ మార్చుకోవచ్చు, మనం పెయింట్ కూడా వేసుకోవచ్చు. పెయింట్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మొత్తం పెయింట్ చేస్తే ఒకే కలర్లో ఉంటుంది. పెయింట్ చేసి పైన డిజైన్ కూడా వేసుకోవచ్చు మనకు కావాలంటే. మీకు ఎలా కావాలంటే అలా అయితే వాడుకోవచ్చండి ఇది.
మరి ఇంత చక్కటి మంచి ఆర్గనైజర్ ₹1 ఖర్చు లేకుండా ఎంత చక్కగా అయితే వచ్చేస్తుందో మనకి. ఇటువంటి చిన్న చిన్న ట్రిక్స్ మనం ఉపయోగించి చేస్తే ఇవి అన్ని రకాలుగా ఉపయోగపడతాయండి మనకి. మనం వాష్ చేసుకున్న తర్వాత అందులో లిక్విడ్ ఉంటే కనుక బౌల్లో మనం చక్కగా మూత కూడా పెట్టేసుకోవచ్చు మళ్ళీ. ఎందుకంటే ఆల్రెడీ దీనికి మూత ఎలానో వచ్చింది కాబట్టి మూత పెట్టేసుకున్నామంటే అటు ఇటు కూడా చెల్లిపోకుండా ఉంటుంది వాటరు. ఈ వీడియో మీకు నచ్చిందండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా ఛానల్ మాత్రం ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా చక్కగా మనం మూత పెట్టేసాం అనుకో చాలా హ్యాపీగా మనం షింక్ పక్కన పెట్టుకున్న ఎవరు చేతులు కడినా దీంట్లో వాటర్ పట్టడం అలా ఎలా అయితే అసలు ఉండదు. ఎందుకంటే ఎక్కడికక్కడ అంతా క్లోజ్గా ఉంది కాబట్టి కదా మనకు అవసరమైతే పెయింట్ కూడా చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలరు. ఇది నేనైతే ఇంట్లో తయారు చేశానండి. విమ్ జెల్ నిమ్మకాయలతో చాలా అంటే చాలా శుభ్రంగా అయితే గిన్నెలు చాలా హైజీన్గా అయితే ఉంటున్నాయి దీంతో కడిగితే. ఈ లిక్విడ్ కూడా అదే బాక్స్లో పోసి అయితే మీకు చూపిస్తాను. మనం ఏది తయారు చేసుకుని అలా వేసుకున్నాం అనుకోండి చక్కగా పంప్ చేసుకుని గిన్నెలు కడుక్కోవచ్చు. చీటికి మాటికి బాటిల్ మూత తీయాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. చేతుల నిండా కూడా అంటదు. ఇలా మనం ఒక లిక్విడ్ తయారు చేసి మనం వేసామనుకోండి చాలామంది కుంకుడుగా అయితే కూడా తయారు చేసుకుంటున్నారు ఇప్పుడు. అలా కూడా కావాలంటే మీకు తయారు చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఆ విమ్ లిక్విడ్ జెల్ ఎలా తయారు చేసినా డిస్క్రిప్షన్లో అయితే మాత్రం ఇస్తాను. తప్పకుండా చూడండి మీరు. లింక్ అయితే ఇస్తాను. మీ అందరికీ చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. హౌస్ వైఫ్కి మరీ యూజ్ఫుల్గా అయితే ఉంటుందండి. ఈ లిక్విడ్లో అయితే వాటర్ కలపక్కర్లేదు. ఎందుకంటే నేను కొద్దిగా పలచగా చేశానండి. చీటికి మాటికి వాటర్ కలుపుకునే పని లేకుండా చక్కగా మనం పంప్ చేసి చక్కగా గిన్నెలు అయితే వాష్ చేసేసుకోవచ్చు. ఇటువంటి ఆర్గనైజర్స్ మన ఛానల్లో చాలా తయారు చేసి పెట్టారు. నేను ఒకసారి మీరు చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. చూసారా ఇలా ఎంత చక్కగా పంప్ అవుతుందో. ఆ రెండు కూడా కొద్దిగా దగ్గరగా పెట్టుకోవాలండి. పంప్ చేస్తే గిన్నెలో పడేలా అయితే ఉండాలి మనకి. అలా పంప్ చేసి వాడుకోవచ్చు అనమాట మనం. మన ఛానల్లో చాలా మంచి మంచి యూజ్ఫుల్ కంటెంట్తో వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి. ఒకసారి చూడండి మీరు. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.